सच्चिदानन्द परब्रह्म पुरुषोत्तम परमात्मा श्री भगवते समेत श्री भगवते మానవులుగా మనము ఎన్నో రకాల భయాలని అనుభవిస్తుంటాము. నేటి ఆధునిక యుగంలో ప్రపంచం చాలా వేగంగా మారుతుంది. వ్యక్తిలో, కుటుంబంలో, సమాజంలో, దేశంలో మరియు ప్రపంచంలో ఈ మార్పులు జరుగుతున్నాయి. ఈ వేగవంతమైన మార్పులను తట్టుకోలేక మనము శారీరక, మానసిక మరియు భావాత్మకమైన అభద్రతాభావాన్ని అనుభవిస్తున్నాము. భయము ఆందోళనకి మరియు నిద్రలేమికి దారితీస్తుంది. మనము ఎప్పుడైనా కష్టంలో ఉన్నప్పుడు కేవలము శ్రీ పరంజ్యోతి మాత్రమే మనకు సహాయపడగలదు. ఈ ఆలయ దర్శనంలో శ్రీ పరంజ్యోతి మీకు జీవితంలోని అన్ని రకాల భయాల నుండి విముక్తిని కలిగించి భద్రతను ప్రసాదిస్తారు. అద్భుతాలను చూసినప్పుడు, చదివినప్పుడు, విన్నప్పుడు మరియు ఇతరులతో పంచుకున్నప్పుడు అవి ఎన్నో రెట్లు పెరుగుతాయి. ఎక్కువ అద్భుతాలను పొందడానికి మరియు సత్కర్మను సంపాదించుకోవడానికి మీకు జరిగిన అద్భుతాలను ఇతరులతో పంచుకోండి. మీరు ఈ అద్భుతాన్ని విని ఆలయ దర్శనం చేసుకున్నట్లయితే మీ జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. మనము ఆలయంలోకి ప్రవేశించే ముందు ఈ అద్భుతాన్ని శ్రద్ధగా వింటాము. నమస్తే, అమ్మా భగవాన్ శరణం. ఇటీవలే నాకు జరిగిన ఒక అద్భుతాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నేను మరియు నా భార్య కరాటే తరగతికి హాజరైన నా కూతురుని తీసుకురావడానికి స్కూటీపై వెళ్తున్నాము. తిరిగి వస్తున్న మార్గంలో అకస్మాత్తుగా ఇంకొక బైకుతో మాకు ప్రమాదం జరిగింది. ఆ బైకు మమ్మల్ని శక్తివంతంగా తాకడం వలన మేమంతా రోడ్డు మధ్యలో పడిపోయాము. వెంటనే మేము హాస్పిటల్కి వెళ్ళాము. ఆ సమయంలో మా అమ్మగారు ఇంట్లో కలశ పూజ చేస్తున్నారు. మా ప్రమాద గురించి తెలియగానే మా అమ్మగారు మరియు ఇతర కుటుంబ సభ్యులందరూ కలిసి మా క్షేమం కోసము మరియు త్వరగా కోలుకోవాలనే సంకల్పంతో సామూహిక ప్రార్థన చేశారు. ప్రమాదం వలన నా భార్య తల వాచిపోయింది. ఆమెకి సిటీ స్కాన్ చేయడం జరిగింది. మేమందరము సిటీ స్కాన్ రిపోర్టు సాధారణంగా రావాలని ప్రార్థించాము. ఎంతో అద్భుతంగా ఆమె స్కాన్లో ఎలాంటి అసాధారణమైన వివరాలు కనిపించలేదు. ఇదొక గొప్ప అద్భుతము. మా కళ్ళల్లో కృతజ్ఞతాపూర్వకమైన కన్నీళ్లు వచ్చాయి. మా ప్రార్థనలను ఆలకించి మాపై అనుగ్రహ వర్షాన్ని కురిపించిన మా ప్రియమైన శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్లకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి పాద పద్మాలకి ఎప్పటికీ నా ప్రణామములు. పూజా విధానం. పరంకరుణ పరంజ్యోతి ఆలయ దర్శనం. ప్రతి సాక్షాత్కారము నా సాక్షాత్కారము. పరంకరుణ పరంజ్యోతి. పరంకరుణ పరంజ్యోతి మహావాక్యాలు. నేనే పరమ ప్రజ్ఞను. నేటి బోధన. తీర్పుని నిర్ణయించడం దుఃఖాన్ని కలిగిస్తుంది. శ్రీ అమ్మా భగవాన్. ఈరోజు మనము తమిళనాడు రాష్ట్రంలోని శ్రీ కపాలీశ్వరర్ ఆలయాన్ని దర్శించుకోబోతున్నాము. నమస్కార ముద్రలో ఉండి గంటలు మ్రోగడంపై దృష్టిని నిలపండి. ఇది మెదడు యొక్క కుడి మరియు ఎడమ భాగాలను సమన్వయం చేస్తుంది. ఇహం కోసం ప్రార్థన. మీరు అన్ని రకాల భయాల నుండి విముక్తి మరియు భద్రతని ప్రసాదించమని ప్రార్థించండి. పరం కోసం ప్రార్థన. ఆలోచన, మనస్సు మరియు నేనుతో గుర్తింపు లేని స్థితి కోసం ప్రార్థించండి.